హాయ్ అందరికీ! ఈరోజు నేనైతే చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్, మటన్ అంటే ఎవరైనా వండుకోగలుగుతారు. కానీ చేపలు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే చికెన్, మటన్ కంటే కూడా చేపల ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. చేప ముక్కలనైతే మటన్ చికెన్లా కాకుండా కొద్దిగా దొడ్డుప్పు వేసి మంచిగా కడగాలి. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది చేప ముక్క. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టించాలి. ఇందులో నేనైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే జీలకర్ర మెంతుల పౌడర్, అల్లం పేస్ట్, దానికి తగినంతగా కారం కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని చేప ముక్కకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. చేప ముక్కకి ఈ ఐటమ్స్ అన్ని మంచిగా పడితేనే ముక్క అనేది తింటున్నప్పుడు నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉంటే ఒక 10-15 నిమిషాలు ఈ ముక్కల్ని పక్కన పెట్టండి. టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ముక్కుడు పెట్టుకొని అందులో సరిపడా నూనె పోసుకొని కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఎర్రగా గోలనివ్వాలి. ఎర్రగా గోలిన తర్వాత ఇందులో నేనైతే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అండి, వాటిని ఒక్కొక్కటిగా పేరుస్తూ నేను నూనెలో అయితే వేస్తున్నాను. ముఖ్యంగా చేపలు వండుతున్నప్పుడు గంటను మాత్రం అస్సలు యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే చేప ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను పట్కర్తో అటు ఇటు కదుపుతున్నాను. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క చేప ముక్క మంచిగా ఉడుకుతుంది. ఒక్కొక్క చేప ముక్కను తీసి ఇలా వెనకకి ముందుకు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్. మనకి 10 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. పైనుంచి అయితే నేను కొద్దిగా కొత్తిమీర తరుగును వేస్తున్నాను. చికెన్, మటన్ కంటే కూడా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.